బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఏలేశ్వరం పాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ చేరే విధంగా చర్యలు తీసుకుంటోందని గొట్టిపాటి తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సచివాలయ ఉద్యోగులకు మంత్రి సూచించారు. అనంతరం మైలవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వంటశాలను పరిశీలించి వంట చేసే సిబ్బందికి తగు జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. 162 మంది పిల్లలకి మన గ్రామంలో సైకిల్ ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికే 500 మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్స్టిట్యున్సీలు. ఇంకా చాలా మందికి ఇవ్వాల్సింది ఉంది. చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. నెట్ క్యాప్ వాళ్ళను అట్లానే అసిస్ట్ వాళ్ళు ఇద్దరు కలిపి దాదాపు ఇవాళ మన గ్రామంలో ఇవ్వటం జరిగింది అనమాట. ప్రతి స్కూల్ కి ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో 16,300 మంది ప్రభుత్వ టీచర్లను తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అనమాట. పిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనం దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఇట్లానే సైకిళ్లు నాకు తెలిస్తే ఇంకొక 2 నెలల ముందే ఈ స్కూల్కి ఇప్పించేవాళ్ళు. ఇంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి సైకిల్ దొక్కుంటూ వస్తున్న సంగతి నాకు లేటుగా తెలిసింది. లేకపోతే ఇంకా ముందే చేసేవాడిని ఈ పని. ఎందుకంటే దాదాపు 5,000 మందికి ఇప్పుడు దాకా 5,300 మందికి ఇచ్చాము. ఇప్పుడు మీకు రోడ్డు కూడా వేయించేస్తున్నాము. ఒక 45 రోజుల్లో మొత్తం తార్ రోడ్డు కూడా అయిపోయింది. మీకు సైకిల్ మీద కానీ వాటి మీద రావడానికి కూడా నడిచి రాకుండా సైకిల్ మీద రావడానికి కూడా ఇబ్బంది లేకుండా